పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష ఇండి కూటమి ప్రజలకు చెందిన అన్ని సమస్యలను లేవనెత్తుతుందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. శుక్రవారం నుంచి జరగనున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్షాలను కేంద్రం కోరింది. మహాకుంభమేళాను రాజకీయం చేయడం, వీఐపీ సంస్కృతి, నిరుద్యోగం పెరుగుదల, రైతుల దుస్థితిని పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తామని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ తెలిపారు. ఇండి కూటమి పక్షాలను కలుపుకుని సామాన్య ప్రజల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతామని ఆయన చెప్పారు. కచ్చతీవు అంశాన్ని అన్నాడీఎంకే ప్రస్తావించింది. ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ను సభలో ప్రస్తావిస్తామని బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర చెప్పారు. వక్ఫ్ బిల్లుపై జేపీసీ నివేదికను వ్యతిరేకిస్తున్నట్లు పలు పార్టీల నేతలు వెల్లడించారు. ముఖ్యమైన అంశాలను చర్చించేందుకు సిద్దమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. సభ సజావుగా జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్పై చర్చకే ప్రాధాన్యం ఉంటుందని 16 కీలక బిల్లులను ప్రవేశపెడతామని చెప్పారు. శుక్రవారం ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలు 2 విడతల్లో జరగనున్నాయి. తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 13న ముగుస్తాయి. రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి.